ఇక జిల్లా, మండల క్లస్టర్ల వారీగా సిర్ఫ్ సిబ్బంది సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు జిల్లా, మండల క్లస్టర్ల వారీగా అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు ఉద్యోగులపై పనిభారం తగ్గించే విధంగా ఏర్పాట్లు చేశారు. పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అందుబాటులోనే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సర్దుబాటు చేయాలన్న సెర్ఫ్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. మిగతా జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉన్నందున అక్కడ సర్దుబాటులో కొన్ని పోస్టులు తగ్గించింది. ఇక సర్దుబాటు అయితే ఈ విధంగా ఉందని చెప్తున్నారు. ఇక జిల్లా స్థాయిలో ప్రాజెక్టు మేనేజరు, 5 జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మరో 5 సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, పరిపాలనా సహాయకులు 6, ఐటీ పర్సన్ 1, కార్యాలయ సహాయకులు 4 ఉంటారు. ఇక మండల స్థాయిలోనైతే సహాయక ప్రాజెక్టు మేనేజర్ ఉంటారు. క్లస్టర్ స్థాయిలో సామాజిక సమన్వయకర్త ఉంటారు. విశాఖకు ప్రత్యేక కేటాయింపు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు 3, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు 3, పరిపాలనా సహాయకులు 4, ఐటీ పర్సన్ 1, కార్యాలయ సహాయకులు 3, అందుబాటులో ఉన్న వాహనాలను బట్టి డ్రైవర్లు ఉంటారు.